డబ్బులు హోటల్లో పని తీసుకొని అక్కడ నాకేం లేదని చెప్పేసి గుడ్డి నమ్మిన మమ్మల్ని బాగా నమ్మించి మోసం చేస్తున్నాడు. అందరూ అంటారు నీకు ఎవరైనా కాగితం రాసుకొని కాగితం కానీ మాటలతో మోసం చేశారు. వేరే సీను బట్టి రవ్వని వ్యక్తి ఇద్దరే మోసం చేసి నాకు ఆయన చేయండి. మా దగ్గర డబల్ బెడ్రూమ్ గురించి వస్తుంది తెలవదు వీడంటే కుట్టిన పేరు మమ్మల్ని అలా నమ్మించేసింది. అలాగే నమ్మిపోయినాము. 2 సంవత్సరాల నుంచి అడుక్కుంటూ వచ్చాను. 3 నెలల నుంచి నేను మా ఆయన మండలు పట్టుకొని నేను నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. సార్ కలిసి సార్ కూడా న్యాయం చేయమని అన్నాను. నేను స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. తిరుగుతూనే ఉన్నాను. కొంచెం కూర్చోమంటారు. అప్పటికే 9 అయిపోయింది టైము. సార్ కూడా నాకేం సలహా కూడా ఏం చేద్దామని కూడా నాకేం చెప్పలేదు. నీ బాధ్యత అంటున్నారు. నేనే నమ్మి కట్టినా, నేను ఇచ్చుకున్నా, నేను బాధ్యత నన్ను నమ్మనిచ్చిన వాళ్ళైతే నేను బలవంతం చేయలేదు. పైసలు అయితే ఖర్చు అయితే అని అంటే సరే అన్న ఎంత నేను పెట్టుకుంటే జరిపి అన్న అనగానే వారం తర్వాత రాకుండా నేను ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ చేస్తే నేను ఇచ్చిన ఏమేమి ఆధార్ కార్డు తీసుకొని పాన్ కార్డు ఏం పట్టాలంటే పట్టుకుని వచ్చినాక 30,000 కట్టించుకున్నాడు. మీకు ఆన్లైన్ 10,000 కట్టించుకున్నాడు. ఇక మీకు ఇంకా చెల్లా మిగతా అమౌంట్ నాకు మొత్తం కట్టేసి వచ్చేసి వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేస్తారు అమ్మనంటే మళ్ళీ నేను వారం తర్వాత మళ్ళీ కూడా తీసుకుని ఎరసీని పరిస్థితి చేసి సార్ ఇతను మీ పార్టీలో ఉంటే మీకు భయమేమి ఉండదు, నేను అన్నీ నాకు ఇవన్నీ కూడా ఆధారం నా మీదే ఉన్నాయి, నేనే ఇచ్చేదాన్ని సార్ నేనే అని ఎరసీనని అన్నాడు. తాళాలు ఇచ్చి ఇగో పలానా ఇల్లు 4 ఇల్లు చూపెట్టాడు. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంకా పేదోళ్ళు ఎవరున్నా ఇద్దాము అని అంటే సరే అన్నయ్య నేను మామూలు కింద వస్తా అని చెప్పేసి ఎవరారు వెళ్ళాను. మా తమ్ముడు దగ్గరికి పోయి 2 రోజులు ఉన్నాక ఏంటక్క హోటల్ వదిలితే 3 రోజులు ఉందని అంటే తమ్ముడు అయితే డబుల్ బెడ్రూమ్ డబ్బా నేర్పిస్తానన్నాడు సారు అందరూ పరిచయం చేసిండు అని అంటే అవును అక్క మాకు కూడా ఏమంటే చెప్పక్క అనంటే డబ్బాని ఆల్రెడీ చెప్పిందన్న పేదల కోసమేనంట అంటే నాది వారాలు తారీఖు కింద ఊళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్న అక్క నా గురించి అంటే మా తమ్ముడు కూడా మా ఊరు ఇంకొక అతను కూడా కట్టాడండి. ఒక ఆయన 1,00,000 రూపాయలు, మా తమ్ముడు 1,00,000 రూపాయలు కట్టాడు, ఇంకొక ఆయన 1,70,000 కట్టాడు. క్యాష్ ఇచ్చిండు, ఫోన్ పే చేశాడు. చేసి ఎరసీ అనే వ్యక్తి ఇంకో వాళ్ళ 4 నెంబర్ ఇది 25 ఎరసీ అన్న ఇల్లు చూపెట్టాడు. చూపెట్టినాక అమౌంట్ అంతా కట్టేసింది. కట్టినాక మరి ఇప్పుడు పట్టాలు వచ్చినాక రావాలి. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం సపోర్ట్ చేయొద్దు, మీరు ఎవరు కూడా చెప్పొద్దు, చెప్తే అంత పుకారు అయిపోతుంది, మీరు రావాలి ఎరసీ మాతో అన్నాడు. దగ్గర అన్నది చెల్లా నేనున్నా కదా నీకేం భయం లేదని అన్నదండి. అనబట్టి నేను అన్ని పైసలు కట్టుకున్నాక ఇంకో పార్టీలు అయిపోయినాక నీకు పట్టాలు వస్తాయి, మాకు ఇంకెవరు పట్టాలు రాలేదు అని ఎరసీను దగ్గర ఇద్దరు ఆ మాట చెప్పబట్టి మా వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు కట్టిరు, వాళ్ళు నమ్మిరు, నేను నమ్మినండి. తీరా అన్నయ్య ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా ఏంటి మా పరిస్థితి ఇంకా రావట్లేదు, మరి పట్టాలు ఇస్తాను ఇవ్వలేదు ఏంటని అంటే లేదు చెల్లా అవి గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఇక రావు, ఇప్పుడు డబ్బులు ఇప్పిస్తానని అనబట్టి 6 నెలల నుంచి అదే మాట అందువల్ల మా తమ్ముడు కోపం వచ్చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చారండి. అది మంచి వచ్చినా మా మీద కంప్లైంట్ ఇచ్చినాక మాకు రవ్వన్న వ్యక్తి ఎవరో మాకు తెలియదు, నువ్వు చేపట్టి మేము కట్టినామని చెప్పేసి మా మీద చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. డబ్బులు మేము ఆన్లైన్లో చేయమంటే ఆన్లైన్ ఆన్లైన్కి ఎక్కడికి ఆయన చిన్న ఫోన్ కట్టుకున్నారు కాబట్టి అందరికీ మాకు నెంబర్ ఇచ్చేసి ఫోన్పే చేయించారు.
కొన్ని పైసలు ఫోన్ పే చేసేస్తున్నాడు, కొన్ని పైసలు క్యాష్ తీసుకున్నాడు ఏటీఎం నుంచి. ఇక్కడ సార్ పార్టీలోనే కొన్ని పైసలు తీసుకున్నాడు. తీరా ఇవన్నీ కాదు అని చెప్పేసి నువ్వు నీ అవసరాన్ని నన్ను అడ్డు పెట్టుకున్నావు అనేసి నన్ను గోపరించి నన్ను దబాయిస్తున్నాడు. నేను మహిళా మండలిని కలుసుకొని నాకు న్యాయం చేయాలని వీళ్ళంతా ఇప్పుడు 3 నెలల నుంచి తిరుగుతున్నా కానీ నాకు ఇంకా బెదిరిస్తుంది. తప్పని వ్యక్తి మా వాళ్ళు నన్ను కొట్టిరు. మా ఆయన కూడా నన్ను ఇంట్లో చెప్పుకోవాలని మా ఆయన బాగా కొట్టిరు. ఊళ్ళో పరుగు పోయిందని చెప్పి సరే కనుక్కో అవకాశం ఉంటే 30వ తారీఖు వరకు నీ బాధ్యత అన్న.